చెల్లించాలి ఏపీ టీఆర్ఏ బకాయిలు వెంటనే, చెల్లించాలి సవరణలు బకాయిలు వెంటనే, చెల్లించాలి సవరణలు బకాయిలు వెంటనే, చెల్లించాలి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే, చెల్లించాలి మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే, చెల్లించాలి సిపిఎస్ అరియర్స్ వెంటనే, చెల్లించాలి సిపిఎస్ అరియర్స్ వెంటనే, చెల్లించాలి సిపిఎస్ అరియర్స్ వెంటనే. ప్రజా సంఘాల ఐక్యత, ఉద్యోగాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ప్రజా సంఘాల ఐక్యత. మోజు శ్రీనివాసరావు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు. ఈరోజు ప్రకాశం కలెక్టరేట్ ఎదుట దాదాపుగా 500 మంది పైచిలకు ఉపాధ్యాయులతో 12 గంటల పాటు ధర్నా యూటీఎఫ్ ప్రకాశం శాఖ చేస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లా కేంద్రాల్లో ఈరోజు 15,000 పైచిలకు ఉపాధ్యాయులు ఈ ధర్నా చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రతిపక్ష సభ్యుడిగా ఉండి అనేక వరాలు ఇచ్చాడు. సకాలంలో పీఆర్సీ, రెగ్యులర్గా డిఏలు, 1వ తేదీ జీతాలు, ఉపాధ్యాయుల ముఖాల్లో సంతోషంగా ఉంటే వాళ్ళు ప్రజలకి బాగా సేవ చేస్తారని చెప్పారు. ఈరోజు మా సంతోషాన్ని కాలరాస్తున్నారని చెప్పి సందర్భంగా మేము తెలియజేసేది. ఈరోజు రాష్ట్రం ఆర్థిక ఇబ్బందులు ఉందని చెప్పారు. 2-3 సంవత్సరాలు ఆగాం. అయినా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసే ముఖ్యమంత్రి గారు ఈరోజు మాకు రావాల్సినటువంటి 11th పీఆర్సీ డిఏ బకాయిలు 1,200 కోట్లు, పీఆర్సీ బకాయిలు 6,200 కోట్లు, ఇప్పుడు ఇచ్చినటువంటి 3 డిఏ బకాయిలు 4,800 కోట్లు, వెరసి 11,000 కోట్ల రూపాయలు బకాయిలు ఇస్తే ఎప్పుడు ఇస్తారు? అదే సందర్భంలో పీఎఫ్ డబ్బులు మేము దాచుకున్నాం. మా దాచుకున్న డబ్బుల్ని మేము లోన్లు పెట్టుకుంటే సకాలంలో లోన్లు, సంవత్సరం నుంచి లోన్లు మంజూరు కావట్లా. మా ఏపీజీఎల్ఐసీ డబ్బులు, ఇన్సూరెన్స్ మాకు చెల్లించట్లా. ఈ విధంగా ఈ బకాయిలు కూడా దాదాపు 2,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అదే సందర్భంలో సిపిఎస్ వాళ్ళకి ఇవ్వాల్సిన కంట్రిబ్యూషను, అలాగే ఈ ఏరియర్స్కి సంబంధించి 90% వాళ్ళ చేతికి రావాలి. ఆ డబ్బులు కూడా 7,000 కోట్ల రూపాయలు ఉన్నాయి. కలిసి దాదాపు 18,000 కోట్ల రూపాయల బకాయిలు గత 2 సంవత్సరాల నుంచి చెల్లించకపోతే ఉపాధ్యాయులు ఆందోళనగా ఉన్నారు. కానీ పెద్దలు అన్నారు ఉపాధ్యాయులు ఓటుతో పని లేదు అని చెప్పి మా గురించి కానీ మా ఆందోళన గురించి కానీ పట్టించుకోవట్లేదు. అందువల్ల మేము చెప్పేది ఏంటంటే ఈరోజు గత 2 సంవత్సరాలుగా మా బకాయిలు అయితే ఇవ్వలేదో వాటి కోసం నేను 27వ తేదీన 15,000 మందితో అన్ని జిల్లాలో తాలూకా కేంద్రాల్లో ధర్నా చేశాం. ఈరోజు కూడా 12 గంటల పాటు ధర్నా చేస్తున్నాం. మీరు అర్థం చేసుకొని మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇవ్వమని మేము కోరుతున్నాం. ఒకవేళ ఇప్పటికీ మీరు స్పందించకపోతే రేపు జనవరి 9, 10 తేదీల్లో విజయవాడ నడిపొట్టున 10,000 మందితో 36 గంటల పాటు ఈ ఆర్థిక బకాయిలు మీరు చెల్లించేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము మా ఆందోళన సీరియస్గా తెలియజేస్తా ఉన్నాం. రెండోది, సిపిఎస్ రద్దు చేస్తాం, జీపీఎస్ లేకుండా ఓపీఎస్ ఇస్తామని చెప్పి ఆ రోజు నమ్మారు. ఉపాధ్యాయ ఉద్యోగస్తుల్లో వారంలో సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పిన మీ మాటలు ఏమైనా అని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. టెక్నికల్ నాలెడ్జియా, డబ్బులు ఎక్కువ అవుతాయా? ఇది ఉపాధ్యాయ ఉద్యోగస్తుల కోరిక, వాళ్ళ యొక్క జీవనకి ఇది ఒక భద్రత. సుప్రీంకోర్టు కూడా చెప్పింది. మీరు అమలు చేస్తామని చెప్పి మిమ్మల్ని నమ్మారు. ఈరోజు మీరు మాట తప్పారా? ఇప్పటికైనా మీరు జీపీఎస్ని ఆ చట్టాన్ని విత్డ్రా చేసుకొని వెంటనే ఓపీఎస్ ఇవ్వాలని మేము కోరుతా ఉన్నాం. చివరిగా మా డిమాండ్ ఏంటంటే ఈరోజు ప్రభుత్వాలు మార్చే శక్తి మాకున్నా లేకపోయినా మా ఉపాధ్యాయ ఉద్యోగస్తుల ఓట్లే చాలా కీలకం. పక్క రాష్ట్రం కూడా దాని యొక్క మూల్యం చెల్లించుకుంది. అందువల్ల మా ఉద్యోగ ఉపాధ్యాయుల యొక్క ఆలోచనల్ని, మా యొక్క అభిప్రాయాలను మీరు షేర్ చేసుకోవాలంటే వెంటనే ఓపీఎస్ ఇవ్వాలని చెప్పి దానికి సంబంధించిన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి మేము కోరుతూ మా సంఘం ఎవరైతే ఓపీఎస్ ఇస్తుందో వాళ్ళకే మా మద్దతు తెలియజేయాలని చెప్పి మేము రాష్ట్ర కమిటీగా అభిప్రాయపడ్డాం. ఏ రాజకీయ పార్టీలు వ్యక్తిగతంగా ఏమన్నా సరే ఉపాధ్యాయుల యొక్క హక్కులు అరెస్ట్ చేస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రేపు 36 గంటల దీక్ష కూడా మా ఉపాధ్యాయులు సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ప్రకాశం జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు దామచల్ల జనార్దన్ గారు వచ్చి మద్దతు ఇచ్చారు. మీరు మమ్మల్ని అర్థం చేసుకోలేదు, మమ్మల్ని అపార్థం చేసుకొని ఈ ప్రభుత్వాన్ని గెలిపించారు. కానీ ఈ ప్రభుత్వం పట్ల ఈరోజు అంగన్వాడీ వాళ్ళు, సరశిక్ష అభియాన్ వాళ్ళు, మున్సిపల్ కార్మికులు అందరూ ధర్నాకు తిరుగుతున్నారు. మీరు కూడా ఈరోజు
ఆర్థిక బకాయిల కోసం ధర్నాకు దిగారు. మేము సకాలంలో జీతాలు ఇచ్చాం. ఏదో 1-2 రోజులు ఇబ్బందులు ఉన్నా సరే చిన్న చిన్న కారణాలతో మమ్మల్ని అపార్థం చేసుకున్నారు. అందువల్ల రాబోయే రోజుల్లో మంచి రోజులు వస్తే మేము మద్దతు ఇస్తున్నాము, మీ ఆర్థిక బకాయిలు చెల్లించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అదే సందర్భంలో సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ ఇవ్వాలి. గత మీ ప్రభుత్వంలో కూడా టక్కర్ కమిటీ వేసి దాన్ని ముందుకు తీసుకెళ్ళలేదు. సిపిఎస్ రద్దు చర్యలు తీసుకోలేదంటే రేపు కనిగిరికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వస్తారు. మీ యొక్క అంశాన్ని చర్చించి వారితో మాట్లాడి మీకు సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు తెలియజేసినందుకు మేము హామీ ఇచ్చినందుకు వారికి మేము రాష్ట్ర కమిటీ పక్షాన ప్రకాశ్ జిల్లా శాఖ పక్షాన ధన్యవాదాలు.